ఒక చిన్న ఊరిలో రవి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. చదువులో బాగానే ఉన్నా, మాట వినడంలో మాత్రం కొంచెం అల్లరి చేసేవాడు. ఒకరోజు రవి అమ్మ ఇంటి ముందు ఒక చిన్న మొక్కను నాటింది. ప్రేమగా దానికి నీళ్లు పోసి చూసుకుంటోంది. ఆడుకుంటూ వచ్చిన రవి తెలియక ఆ మొక్కపై కాలు వేశాడు. ఆ చిన్న మొక్క కొంచెం వంగిపోయింది. అది చూసిన అమ్మ రవిని పిలిచి, "ఈ మొక్కను చూడు నాన్నా, చిన్నప్పుడే వంగిపోయింది కదా" అని అంది. రవి నవ్వుతూ, "అమ్మా, ఇది చిన్న మొక్కే కదా, పెద్దదయ్యాక నేరుగా పెరుగుతుంది" అన్నాడు. అప్పుడు అమ్మ ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక రైతు తన పొలంలో 2 మొక్కలు నాటాడు. ఒక మొక్క వంగిపోతే రైతు దానికి కర్ర కట్టి నేరుగా పెరిగేలా చూసుకున్నాడు. ఇంకొక మొక్కను రైతు పట్టించుకోలేదు. అది వంకరగా పెరిగిపోయింది. అమ్మ రవిని చూసి అంది, "మొక్కైన వంగనిదే మ్రానే వంగునా, చిన్నప్పుడే క్రమశిక్షణ నేర్చుకోవాలి నాన్న." ఆ రోజు నుంచి రవి అమ్మ మాట వినడం, పనులు సమయానికి చేయడం అలవాటు చేసుకున్నాడు. కొన్నేళ్లకు ఆ మొక్క నేరుగా పెరిగే పెద్ద చెట్టయింది. రవి కూడా మంచి క్రమశిక్షణ గల పిల్లవాడిగా ఎదిగాడు.